అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. దాని వెనక ఏదో వచ్చేసారు, బ్యాక్గ్రౌండ్ ఉంది వచ్చారు అని అనుకుంటే తప్పండి. దాన్ని కాపాడటం అనేది చాలా గొప్ప విషయం అండి. అలాగే నాగార్జున గారు మరి తండ్రి ర్యాపోని కాపాడటము, ఆ ఫేమ్ని నిలబెట్టడము, వీలైతే ఆయన్ని ఓవర్లుక్ చేసి వెళ్ళడము కూడా గర్వకారణం కదండి. అది చాలామంది అనుకుంటా వెనకుండి వాళ్ళు నడిపించారు అనుకుంటా. కాదండి, కాదు. ఒక తండ్రి చేపట్టి నడిపిస్తున్నాడంటే తండ్రిలాగా ఉండాలని ఒక కొడుకు అనుకోవడం ఎంత గొప్ప విషయమో, ఎదగడం ఎంత గొప్ప విషయమో, ఈ ర్యాపో పెంచుకోవడం కూడా అంతేనండి. నేనైతే అలాగే అనుకుంటున్నాను. వాళ్ళు ఆర్టిస్టులు వెనక ఉన్నారు కాబట్టి అయ్యారని నేను ఎప్పుడు అనుకోనండి. అనుకోను. అదేదో అలాంటిది ఏదో చేస్తే 1-2 చేయగలుగుతారేమో, కానీ స్టాండర్డ్గా ఇంత లాంగ్ పీరియడ్ వాళ్ళ ర్యాపోని మనకి మిగుల్చుకున్నారు అంటే ఖచ్చితంగా వాళ్ళలో ఒక పవర్, ఒక ఎనర్జీ, ఒక ఇంటెన్షన్ అన్నీ కలిస్తేనే వాళ్ళు. ఓకే, స్టార్టింగే ఒక మదర్ రోల్తో మీరైతే ఎంటర్ అయ్యారు. అవునండి. ఆ తర్వాత కూడా సేమ్ అదే కంటిన్యూ అయిపోతూ వెళ్ళడం కానీ, కొన్ని విలక్షణమైన పాత్రలు చేయడం కానీ అన్నీ చేసుకుంటారు. ఈ యొక్క జర్నీలో ఎప్పుడైనా కానీ మదర్ కాకోకుండా ఇంకొకటి కొత్తగా ఏదన్నా చేస్తే బాగుంటుంది పవర్ అని చెప్పేసి మీకు అనిపించింది? ఆ సందర్భం ఏదైనా ఉన్నిందా? చేశానుగా. సీమసింహంలో బాలకృష్ణ గారితో విలన్ క్యారెక్టర్ చేశాను. ఒరే రిక్షా, అది ఒరే రిక్షాలో అయితే అసలు పూర్తిగా చాలా సాధారణంగా ఒక ఇంట్లో ఒక చిన్న ఫ్యామిలీలో ఉన్న ఒక తల్లి, ఒక ఇళ్లలో పాచి పనులు చేసుకుంటూ బిడ్డని పోషించుకునే ఒక తల్లి క్యారెక్టరు అది. మరి ఆ క్యారెక్టర్లోకి ఒదిగేలాగా దాసరి గారు నాకు ఎంతో దోహదపడ్డారు. నారాయణమూర్తి గారు నాకు మంచి అవకాశం ఇవ్వడం జరిగింది కదా. కాబట్టి డిఫరెంట్ క్యారెక్టర్ చేయాలని మనం డెఫినెట్గా కోరుకుంటాం, చెయ్యాలి కూడా. ఒకే మూసలాగా ఉండకుండా ప్రతి పాత్రలోనూ క్యారెక్టరైజేషన్ చేంజెస్ ఉండడం అనేది ఆర్టిస్ట్కి ఎప్పుడూ హెల్ప్ అవుతుంది. ఓకే, అంటే మీ నాటక రంగంలో ఉన్న ఆ ఒక ఎక్స్పీరియన్స్ అనేది కూడా సినిమా పరంగా అయితే మీకు బాగా ఉపయోగపడింది అనుకోవచ్చా? ఎన్నో పాత్రలు చేయడానికి 100% ఉపయోగపడింది. మరి నాటక రంగంలో ఉన్న చాలామంది సినిమా రంగానికి వచ్చేటప్పటికి ఆ వ్యత్యాసాన్ని కరెక్ట్గా చూపించలేక పడిపోయిన సందర్భాలు అనేది కూడా ఉంది కదా. పడిపోయిన సంబంధం అంటే అండి, ఇప్పుడు కెమెరా అనేది ఒక చిన్న మైల్యూట్ ఎక్స్ప్రెషన్స్ని కూడా చాలా అద్భుతంగా ప్రజెంట్ చేయగలుగుతుంది. ఓకే, కెమెరా అది మనకు తెలుసు. కన్ను 10 సార్లు ఆర్పుతామా, ఒక్కసారి ఆర్పుతామా, అలా తీక్షణంగా చూస్తామా, ఒక చిన్న ఆలోచన చేసేటప్పుడు ఎలా చేస్తాం, ఈ చిన్ని మైల్యూట్ ఎక్స్ప్రెషన్స్ని కూడా ఎక్స్ప్లాయిట్ చేసేది కెమెరా. స్టేజ్కి ఏంటంటే దగ్గరున్న ప్రేక్షకుడికి ఒక రకంగా, ఇంకొక 2 గజాల దూరంలో ఉన్న ప్రేక్షకుడికి ఒక రకంగా, 100 గజాల దూరంలో ఉన్న ప్రేక్షకుడికి ఒక రకంగా కనిపిస్తుంటుంది స్టేజ్. అందుకని లౌడ్ ఎక్స్ప్రెషన్స్, లౌడ్ మూమెంట్లు, సౌండ్ అన్నీ అప్లై చేయాల్సి వస్తుంది. కెమెరాకి అవసరం లేదు. ఈ సూక్ష్మమైన పాయింట్ తెలుసుకోగలిగితే దానికి దీనికి తేడా ఉండదు. ఓకే, మీకు నాటకం అనేసరికి చెయ్యి బాగా ఇలా చెప్పి పెద్దగా చెప్పి ఎక్కువ అసలు నాటకంలో కూడా ఇవాళ మారిపోయిందండి. నాటకంలో కూడా అంత లౌడ్ ఎక్స్ప్రెషన్స్ ఒక పౌరాణికానికి తప్పితే సోషల్ వచ్చేసరికి ఇప్పుడు నేను మాట్లాడుకుంటున్నంత క్యాజువల్గా కూడా మారిపోయింది. ఇప్పుడు కాదండి, ఎప్పుడో మారిపోయింది. జేవి రమణమూర్తి గారు మరి మీకు జ్ఞాపకం ఉండి ఉంటారు నేను అనుకుంటున్నాను. సోమయాజులు గారి బ్రదర్, ఆయన హీరో చేసి క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చేసి సినిమాల బిజీలో ఉన్నప్పుడు నాటకాలకే ఎక్కువ ప్రయారిటీ ఇచ్చిన ఒక గొప్ప వ్యక్తి ఆయన. సో ఆయనతో నేను ఒక 100 నాటకాలు చేయడం జరిగింది. 100 నాటకాలు వేశారు? 100 ప్రదర్శనలు. ఒకటే నాటకాన్ని, ఫణి అని ఒక నాటకాన్ని 100 ప్రదర్శనలు. అది కూడా ఢిల్లీ, బాంబే, కలకటాలో థియేటర్స్లో, మన రవీంద్ర భారతి లాంటి ఒక థియేటర్స్లో టికెట్ ప్రోగ్రాం పెట్టి చేయించడం జరిగింది. ఆయన ఎప్పుడో నేను ఇండస్ట్రీకి రాకముందు సంగతి ఇది. ఇది శంకరాభరణం ఆ టైం ముందు వెనకల అంతే కదమ్మా? అవును. ఓకే. సో ఆయన ప్రక్రియ ఏంటంటే దుఃఖం వస్తే ఇలా చేయి పెట్టడాలు, ఇలా అనడాలు అయ్యా ఏమేం లేవు. మనం రియల్గా ఏం ఫీల్ అవుతాం అది ఫీల్ అవ్వు అనేవాడు ఆయన. ఓకే, నేను ప్రతిసారి గుర్తు చేసుకుంటాను. ఎందుకంటే ఆయన నాకు తెలియకుండా ఒక పెద్ద గొప్ప భిక్ష పెట్టాడు ఆయన నాకు. లేదంటే నేను ఇన్ని సినిమాల్లో
ఇలా ఇప్పుడు మీరు అంటున్నట్టు నేను ఉండేదాన్ని కాదు. యా. ఎందుకంటే మీడియాకి స్టేజ్కి ఉన్న డిఫరెన్స్ని ఆయన నాకు కూలంకుషంగా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పారు. ఓకే ఓకే. పెక్యులర్ క్యారెక్టర్ అయితే తప్ప మూమెంట్ అవసరం ఉండదు. ఆల్మోస్ట్ మన ఫేస్ఫుల్ ఎక్స్ప్రెషన్స్ తోటి మన మాడ్యులేషన్ తోటి చేసేయాలి క్యారెక్టరు. ప్రతి క్యారెక్టర్కి లబలబా అని నువ్వు అరవాల్సిన అవసరం లేదని కామెంట్ చేశారు అప్పట్లో. ఓకే. అప్పుడు నాకు 16 సంవత్సరాలు ఆయనతో నాటకం వేసినప్పుడు. ఓకే. సో ఆయన కాంబినేషన్ నాకు ఎలా ఉండేదంటే, ఒక తెల్లటి జామ పండు నేరేడు పండు పక్కన పెడితే ఎలా ఉంటుందో అలా ఉండేది. ఆయన అవునండి, ఆయన తెల్లటి జామ పండు, నేను ఒక నేరేడు పండులాగా ఫీల్ అవుతుండేదాన్ని. అంత కలర్ ఉండేవారు ఆయన. కానీ ఈ వ్యత్యాసం ఏదో నాకు నచ్చలేదమ్మా. లేదు లేదు లేదు, కరెక్టే, వాస్తవమే అది. వాస్తవం. స్కిన్ టోను ఆయనది మెరిసిపోతుండేది బంగారంలాగా. ఆయన పక్కన కూర్చోవాలంటే నేను గిల్టీగా ఫీల్ అయ్యేదాన్ని. అలాంటిది నా పక్కన, ఆయన పక్కన ఇలా కూర్చోబెట్టి షోల్డర్ మీద చేయి వేసి ఉన్న ఫోటోని పోస్టర్స్లో వేయించారు ఆ రోజుల్లో నాటకానికి. ఫనీ అనే నాటకానికి. అక్కడ ఆ నాటకంలో నాకు ఆయన బాగా నేర్పింది ఏంటంటే, ఏది చెప్పినా ఏ సన్నివేశమైనా వెరీ క్యాజువల్గా నటిస్తున్నట్టు కాకుండా జీవించు అని చెప్పడం జరిగింది నాకు. అది నాకు చాలా ఇన్ఫ్లుయెన్స్ అయిందనమాట. అది నాకు చాలా ఉపయోగపడింది. అట్లా ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకి నాటకానికి సినిమాకి ఉన్న వ్యత్యాసం ఏంటంటే, కొంచెం డ్రమటైజ్ చేసి చేయాల్సిన అవసరం నాటకానికి ఉంటుంది కొద్దిగా, సినిమాకి అవసరం లేదు. డ్రమటైజ్ చేసే క్యారెక్టర్లు ఉంటాయి, అప్పుడు చెయ్యాలి. అంటే ఇన్నర్ ఒకటి పైకి ఒకటి చెప్పాల్సిన క్యారెక్టర్లో మనం డ్రమటైజ్ చేయాలి. ఉన్నది ఉన్నట్టే ఒకటే విషయాన్ని మాట్లాడుతున్నాను అనుకోండి, మభ్య పెట్టకుండా స్ట్రైట్గా చేసేస్తాం. అలా కాకుండా నేను నా సంతోషాన్నో లేకపోతే నేను దొంగతనం చేసిన వస్తువునో దాచుకుంటూ మీ దగ్గర నాకేం తెలియదే, నేనేం చూడలేదే అన్నప్పుడు డబుల్ డ్రామా ఉంటుంది కదా. కొంచెం డ్రమటైజ్ అన్నమాట. ఈ చిన్న చిన్న విషయాలన్నీ నాకు చెప్పడం జరిగింది ఆయన. అలా నాకు హెల్ప్ అయింది. సో నాటకానికి సినిమాకి ఉన్న వ్యత్యాసం అది. సూపర్ అమ్మా. అంటే ఈ లాస్ట్ నాటకం అంటే మీరు ఎప్పుడు వేసారు ప్రదర్శన? 93లోనే. 93లోనే. ఆ తర్వాత కంప్లీట్గా మూవీస్లోకి డెడికేటెడ్ అనుకుంటా. తర్వాత కూడా కొన్ని అంటే త్యాగరాయ గాన సభలో పరుచూరి బ్రదర్స్ కాంపిటీషన్స్లో వేసిన నాటకం వల్లనే నేను సినిమా ఇండస్ట్రీకి రావడం, ఎంట్రీ జరిగింది. ఆ తర్వాత కూడా ఒక 20-30 నాటకాలు వేశాను. ఇక నాటకానికి నేను ఎక్కువ టైం స్పెండ్ చేయలేను అని అనిపించినప్పుడు ఆగిపోయాను. ఓకే. అంటే బిజీ అయిపోయాను ఇక్కడ. ఎందుకంటే నాటకం డైరెక్ట్గా కెమెరా ముందుకు వెళ్ళి యాక్ట్ చేసేది కాదండి. ఒక కాన్సెప్ట్ తీసుకొని దాని మీద ఒక నెల రోజులు రిహార్సల్స్ చేసి, ఆ రిహార్సల్స్లోనే మనకి కంప్లీట్ ప్రజెంట్ చేయగలము ఇంకా కాన్ఫిడెన్స్ వచ్చాకే అప్పుడు స్టేజ్కి వెళ్ళేవాళ్ళం అనమాట. ఓకే. సో అంత టైం నేను స్పెండ్ చేయలేకపోయాను అప్పుడు. అందుకని దాన్ని ఆగిపోవడం జరిగింది. మీ స్పీడ్ తగ్గడానికి పరభాష ఆర్టిస్టులు సీరియల్ రంగాలలో అయినా సినిమాల రంగాలు ఎక్కువ అయిపోవడం వల్ల నడక కొంచెం స్పీడ్ తగ్గింది అనుకోవచ్చా? ఖచ్చితంగా. ఓకే, ఖచ్చితంగా. ఎందుకంటే ఒక దాసరి గారు, రామానాయుడు గారు, కోడి రామకృష్ణ గారు, అలాగే ఉషా కిరణ్ మూవీస్లో సినిమాలు జరిగే టైంలో వాళ్ళు పెట్టుకునే డైరెక్టర్స్ కానివ్వండి, ఒక సంగీతం శ్రీనివాస్ గారు, మన సాగర్ గారు అలాంటి డైరెక్టర్స్ చేశారు ఉషా కిరణ్లో. నేను ఉషా కిరణ్ మూవీస్లో చేసినప్పుడు సంగీతం శ్రీనివాస్ గారి సినిమాలు 2 చేశాను. రాబోయే చందమామ, ఆకాశవీధిలో. ఆకాశవీధిలో కూడా సంగీతం శ్రీనివాస్ గారే అనుకుంటున్నాను నేను. సో ఆ ప్రొడక్షన్కి తగ్గట్టు డైరెక్టర్స్కి తగ్గట్టు ఆర్టిస్టులు అవన్నీ సమకూరేవి అనమాట. కాబట్టి వీళ్ళే కావాలి ఆ క్యారెక్టర్కి. తెచ్చిపెట్టుకున్న తనం కాకుండా వాళ్ళల్లో ఉన్నదాన్ని మనం వాడుకోవాలనే ఫీలింగ్ ఉండేది ఆర్టిస్టులకి. ఇప్పుడు అలా కాకుండా ఒక మోడర్న్ అమ్మాయిని తీసుకొచ్చి చాలా పద్ధతిగా తయారు చేసి, ఒక ముడి వేసి కుంకుమ బొట్టు పెట్టి నువ్వు ఇలా నించో అంటే ప్యాంట్ వేసుకున్నప్పుడు ఎలా నిలబడుతుందో అలాగే నించుంటుంది ఆ అమ్మాయి చీర కట్టుకున్నప్పుడు కూడా. అందుకని వాళ్ళు ఎంత స్టడీ చేసేవాళ్ళంటే, రెగ్యులర్గా వాళ్ళ జీవితాన్ని ఒక పద్ధతిగా నడుపుతున్న ఆర్టిస్ట్ అయితే ఇక్కడ కూడా మనం ఎక్కువ శ్రమ పడకుండా దాంట్లోకి వెళ్ళిపోతారు ఆ క్యారెక్టర్లోకి అని వాళ్ళన్నీ స్టడీ చేసేవాళ్ళు. ఆ తర్వాత చూసే ప్రేక్షకుడికి కూడా నన్ను టీవీలో ఒక రకంగా, ఇంటర్వ్యూలో ఒక రకంగా, పెద్ద స్క్రీన్ మీద ఒక రకంగా, మా ఇంట్లో ఒక రకంగా, బజార్లో ఒక రకంగా, షాపింగ్లో ఒక రకంగా చూడకుండా ఆర్టిస్టు ఎక్కడ కనిపించినా దాని ఐడెంటిటీ ఒకటేలాగా ఉండేలాగా చూసుకునేవాళ్ళు.
ఇప్పుడు మీకు కన్నాంబ గారు, యా క్యారెక్టర్ ఆర్టిస్టులు పెద్ద పెద్ద వాళ్ళు, సూర్యకాంతం గారు, వాళ్ళందరూ కూడా వాళ్ళ పర్సనల్ ర్యాపోని కూడా ఎక్కడ తగ్గించకుండా కాపాడుకున్నారు. రైట్. పర్సనల్ వాల్యూస్ అన్నమాట. నేను విడిగా ఒక మ్యాక్సీ వేసుకొని తిరుగుతున్నాను అనుకోండి, నేను పెద్ద పాండురంగల్ లాంటి ఉదాత్తమైన క్యారెక్టర్ చేస్తే కూడా భలే క్యారెక్టర్ దొరికిందే మీకు అంటారే తప్ప స్ట్రైట్గా హృదయపూర్వకంగా అప్రిషియేట్ చేయడం అనేది మిస్ అయిపోతుంది అనమాట.